దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాము. తద్వారా దేవుని ఇంకా లోతైన ప్రేమను ఇంకా అధికమైన రీతిలో తెలుసుకొని స్పందిస్తాం. ప్రేమకి మన హృదయార్పణ, మన సమస్తం కూడా దేవుని పాద సన్నిధిలో అర్పించి దేవుని మనం ఆరాధన చేస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. అందరం కలిసి 10వ వచనం చదువుకుందాము. వర్స్ 10 ఆల్ టుగెదర్ ప్లీజ్. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 10 ఆల్ టుగెదర్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. వన్స్ అగైన్, మరొకసారి యెషయా గ్రంథం 53:10, ఐజయా 53 వర్స్ 10. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం. మోకరించగలిగిన వారు తప్పక మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా దేవా, కనికరం గల తండ్రి, దయామయుడా, కృపామయుడా, మా ఎడల మీకు ఉన్నటువంటి సంకల్పం ఎంతో అద్భుతమైంది. జగత్తు పునాది వేగమునుపే వధింపబడిన గొర్రెపిల్లగా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నియమించినందుకు స్తోత్రాలు. కాలం సంపూర్ణమైనప్పుడు అయ్యా, ఆయనను ఈ భూమికి పంపించి మా నిమిత్తమై ఆ కలువరి అనే ప్రాంతంలో సిలువలో నలగొట్టుటకు మీకు ఇష్టమైంది అని రాయబడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియ పరలోకపు తండ్రి, అతను పొందిన దెబ్బలు, గాయాలు, చిందించిన రక్తము, ఆయన వెళ్ళిన మరణ మార్గము ఈనాడు మేము సంతోషించడానికి కారణమైనందుకు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. అయ్యా, రక్షణ అవసరమని కూడా మాకు తెలియదు, మా మనోనేత్రాలు గుడ్డితనంగా ఉండినాయి. అయితే మీరు మమ్మల్ని ప్రేమించి సువార్త ప్రకాశం చేత మమ్మల్ని దర్శించి, మా ప్రియ పరలోకపు తండ్రి, మరి మేము రక్షణ పొందినట్లుగా సమస్తమును మీరు అనుకూలపరిచి మా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. మాకు ఇచ్చిన మారు మనసును బట్టి వందనాలు. అంతేకాదు, మీ యొక్క మార్గంలో నడిచే భాగ్యము, మిమ్మల్ని సేవించే భాగ్యము తండ్రి, అంతేకాదు నిరీక్షణ కలిగి సమస్తమును జరిగించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా పాటల ద్వారా మాకు సహాయపడుతూ వచ్చారు, వందనాలు. ఇంకా లేఖన భాగాల ద్వారా మీ లోతైన ప్రేమను గుర్తించి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించటకై సిద్ధపరచండి. ఇంకా రావాల్సిన మా ప్రియులను కూడా తోడుకొని రమ్మని స్తుతిస్తూ, వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ, మీ దాసునైన నేను యథార్థంగా ఒప్పుకొనిచున్నాను, నిష్ప్రయోగ దాసున్నే, కానీ శ్రేష్టమైన ప్రశస్తమైన మీ ప్రజల ఎదుట నిలబెట్టినందుకై స్తోత్రాలు. ఇది కేవలం మీ కృప. నా నోట మీ మాట ఉంచండి. మీరు మాట్లాడకపోతే నేనేం మాట్లాడినా వ్యర్థమే. కనుక నన్ను మీకే సమర్పించుకుంటూ కల్వరి సిలువ రక్త ప్రోక్షణ కిందకి నన్ను మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. మీ ఆత్మచేత కూడా మమ్మల్ని అందరిని అభిషేకించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సే ఆమెన్ లౌడ్లీ. గట్టిగా చెప్పండి ఆమెన్. ఎప్పుడైనా ఆమెన్ గట్టిగా చెప్పాలా? సరే, సంతోషం. ఈ సమయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నల్లగొట్టుటకు ఇష్టపడ్డాడు అని చదువుతూ వచ్చాం. అంటే ఆయన బాధ చూసి ఇష్టపడ్డాడని మీరు అనుకుంటున్నారా? సాధారణంగా చదివినప్పుడు అలానే అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి నల్లగొట్టడం ద్వారా కలిగిన అద్భుతమైన ఫలితాన్ని బట్టి తండ్రికి ఇష్టమైంది. ఆ ఫలితాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు సంతోషించాడు. ఈ అధ్యాయం అంతట్లో కొన్ని విచిత్రమైన పదాలు మనకు కనబడతాయి. ఎందుకు విచిత్రము అని అంటే, చేయని దానికి అనుభవిస్తూ వచ్చాడు ప్రభువారు.
ఇది మనం అసలే సహించం కదా. సాధారణంగా చూడండి 3వ వచనంలో ఏం రాయబడింది? అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అంతేకాదు 4వ వచనంలో ఏముంది? అయినను మొత్తబడిన వానుగాను. మూడవ వరుస చూడండి. అదే రీతిగా 5వ వచనంలో అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, తర్వాత మన సమాధానార్థమైన శిక్ష. 7వ వచనంలో అతడు దౌర్జన్యమునొందెను. ఇలాంటి పదాలన్నీ కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. వాస్తవానికి ఆయన గురించినటువంటి పరిచయము 2వ వచనంలో మనకు కనబడతా ఉంది. చూడండి, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అయితే ఏం జరిగిందంట? స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. ఈ లోకంలో ఒక క్రైస్తవ విశ్వాసికి లేదా ఒక క్రైస్తవునికి ఉన్న లేదా ఒక వ్యక్తికి ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి ఆధిక్యత ఏంటో చెప్పగలుగుతారా? లోకంలో చాలా రకాలైనటువంటి ఆధిక్యతలు మనము కలిగి ఉంటూ ఉంటాము. అయితే అన్నిటికి మించి గొప్ప ఆధిక్యత ఏమిటో చెప్పగలరా? మీకు ఒక క్లూ ఇస్తున్నా నేను. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది. దేవుడు ఆ ఉద్దేశంతోనే మనుషులను లేదా ఆదాము అవ్వను సృష్టించాడు, స్త్రీనిగాను పురుషునిగాను. ఆలోచిస్తున్నందుకు మీకు వందనాలు, కానీ చెప్పే వాళ్ళని బట్టి నేను సంతోషిస్తాను. ఫలించి అభివృద్ధి పొందడం అంతా ఈ భూమి మీద జరిగేదే. బ్రదర్ చెప్పాడు, స్వరూపము. ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. ఇది ఒక వ్యక్తికి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. ఆ స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నాం పాపమును బట్టి. ఆదమవ్వలు ఏం పాపం చేశారు చెప్పాలా? ఏబిసిడీలు ఏమైనా చెప్పాలా? దొంగతనము, మోసము, వ్యభిచారము, నరహత్య, పైవేవి కావు. మరేంటి? ఏది మీ ఆప్షన్? ఇందులో ఏది కాదు కదా. ఏం చేశారు? దేవుణ్ణి సందేహించారు. ఇది నిజమా అని చెప్పి అపవాదం అన్నప్పుడు, అవును ఇది నిజమేనా అని అనుకొని దేవుడు వారిని చేసిన విధానము లేదా దేవుని ఆజ్ఞలు అన్నిటిని కూడా వారు ఏం చేశారు? సందేహించారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు లేదా ఆజ్ఞకి ఏం చేశారు? అవిధేయత చూపించారు. ఆ కారణాన్ని బట్టి ఒక మాట రాయబడింది, ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమం. ఇది ఎవరి చేత జరిగింది? ఎవరు వాళ్ళని ఆ విధంగా నడిపించారు అని అంటే ఎవరు? అపవాది. నేను మీకు ఇంకొక ప్రశ్న వేస్తున్నా. ఈ ప్రపంచంలో మొట్టమొదటి జరిగిన పాపం ఏంటి? ముందుగా చెప్తున్నాను, ఆదమవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమం అయితే కాదు. మనకు వచ్చే ఆలోచన అదే కదా. ఏంటి? గర్వము, అహంకారము అనేటువంటివి జరిగినాయి. ఎక్కడ? లూసిఫర్ దగ్గర. పడిపోయినటువంటి వాడు దేవుని సృష్టి అయినటువంటి మనల్ని కూడా పడగొట్టడానికి వాడు ఏదైతే ఆశించినాడో అదే ఆశతో మనల్ని ప్రేరేపించాడు. వాడేమన్నాడు? మీరు దేవతలోలే ఉంటారు. అపవాది ఏమనుకున్నాడు? ఆయన సింహాసనం పైగా సభాపర్వతం మీద ఎక్కి కూర్చుంటాను అనుకున్నాడు. అంటే వాడే దేవుడిగా ఉండాలని అనుకున్నాడు. ఆదామవ్వలు కూడా ఏం చెప్పాడు? మీరు కూడా దేవతలోలే ఉంటారని. అంటే ప్రలోభ పెట్టాడు, దురాశ అనేది కల్పించాడు, సందేహించేటట్టు చేశాడు కదా. ఆ కారణాన మనం దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. తిరిగి ఆ స్వరూపంలోనికి మనల్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా అయ్యాడు. అందుకనే మనం పాట పాడుకున్నాం కదా. ఇప్పుడు మనం పాడుకున్న 3 పాటలు కూడా మనం ధ్యానించే వాక్యానికి సంబంధించినవే. నిరాకార స్వరూపుడా, నిరాకార స్వరూపుడా, మనోహర
కరిగీతివా నాకై వ్రేలాడుచు, కరిగీతివా నాకై వ్రేలాడుచు, సిలువలో నిరాకారా. ఎంత అద్భుతంగా రాశాడు కదా దైవజనుడు. ఈ అధ్యాయంలో నుంచి తీసుకున్న మాటలు అక్కడ కనబడతాయి. చూడండి, తిరిగి ఆ స్వరూపాన్ని మనకు ఇవ్వడం కొరకై యేసు ప్రభువు నిరాకారుడయ్యాడు. దీనికి మీరు సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? పేతురు అన్నాడు, నీకు సిలువ దూరం అవునుగాక అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? సాతానా అంటే అది సాతాను తలంపు అని అర్థం. పేతురు సాతానుడు కాదు, సాతానుడు పేతురులో ఉండి పనిచేశాడు అన్నమాట. చాలామంది యేసు ప్రభువు ఆ సిలువలో చనిపోతున్నందుకు చాలా బాధపడతారు. కానీ తండ్రికి ఏమైందంట? ఇష్టమైందంట. మరి నువ్వెందుకు ఇష్టపడవు? ఇది ఆరాధన కాదు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ అనుభవాలు గుండా వచ్చాడో కొన్ని పదాలు మనం చదువుకున్నాం కదా ఇక్కడ. చూడండి, వ్యసనాక్రాంతుడుగాను అని మనం చూసాం. ఇక్కడ మూడో వచనంలో మనకు మూడో భాగంలో వ్యసనాక్రాంతుడని రాయబడింది. వ్యసనాక్రాంతుడని ఎవరిని అంటారు? ఏదైనా ఒక దురలవాటు చేత పీడించబడుతూ దాన్ని వదిలివేసుకోనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం వ్యసనాక్రాంతుడు అంటాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకొని వ్యసనాక్రాంతులమైనటువంటి మనల్ని విడిపించిన కొరకై ఆయన వ్యసనాక్రాంతుడుగా అవ్వడానికి, ఒక పాపం చేత పీడించబడిన వ్యక్తికి ఇవ్వబడేటువంటి మాట తాను పొందుకోవడానికి యేసు ప్రభువారు ఇష్టపడుతూ వచ్చారు. అంతేకాదు, ఇక్కడ మనము చూస్తే తృణీకారం అనే మాట మనకు తెలుసు. ఆయన దేవుడిగా వచ్చాడు, మానవుడిగా కూడా వచ్చాడు. ద్వంద్వ విధానాలు మన ప్రభువులో చూస్తాం. అంటే ఆయన దేవుడు, నరుడు సంపూర్ణంగా కూడా, నాట్ 50% బట్ 100%. ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. లూకా 19:10 మనకు తెలుసు. నశించిన దానిని వెదికి రక్షించుటకు ఎట్లా వచ్చాడు ఆయన? ఇన్కార్నేషన్, శరీరధారి అయి వచ్చాడు. కాబట్టి ఎందుకు వచ్చాడు అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు దేవుడుగా దిగి వస్తే మనం చూసి తట్టుకోలేం. ఆయన మనవలే రక్తమాంసములు గలవాడైన అందున మనకున్నటువంటి భయం పోయిందంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, ఎవరు? యేసు ప్రభువారు కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఎంత అద్భుతమైనటువంటి తగ్గింపు చూడండి. ఎంతవరకు తగ్గించుకున్నాడు ప్రభువారు? మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. రావడమే తగ్గింపుతో వచ్చాడు కదా. ఎంత గొప్ప వైభవము, ఘనత, మహిమ సమస్తం విడిచిపెట్టి దాసుని స్వరూపంలో కదా రిక్తుడుగా. రిక్తుడు అంటే ఏంటి? కంప్లీట్లీ ఎంప్టీడ్, పూర్తిగా ఖాళీ చేసుకొని మన మధ్యలో నివసిస్తూ వచ్చాడు. మన పాపముల నిమిత్తమై ఒక ఔషధం కావాలి పరిష్కారం కోసం, అదే పరిశుద్ధమైన రక్తం. రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు. కనుక ఆ రక్తము చిందించుట కొరకై ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకున్నాడు. మన ప్రాణ విమోచన క్రయధనము కావాలి. ప్రాణం ఎక్కడుంటుంది? రక్తంలో ఉంటుంది. కాబట్టి రక్తం చిందించబడాలి. అందుకని యేసు ప్రభువారు బలవంతుడై ఉండి కూడా బలహీనుడిగా అవ్వాల్సి వచ్చింది. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, తిడితే తిట్టడం, కొడితే కొట్టడం, దూషిస్తే తిరిగి దూషించడం, ప్రతీకారం చేయడము బలవంతుని యొక్క లక్షణమా? లేదంటే ఒక మంచి కార్యం కొరకై ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని తృణీకారాలు వచ్చినా, ఎన్ని రకాలుగా హేళన చేసినా స్పందించకుండా తండ్రి అప్పగించినటువంటి పనిని అదే రీతిగా లోక కళ్యాణం కొరకై తగ్గించుకోవడము నిజంగా బలవంతుని యొక్క లక్షణమా? మీరేం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? తిరిగి ప్రతీకార ఇచ్ఛతో రగిలిపోతాం.
ప్రభు ఆ పని చేయాల. సాధారణంగా ఆ టైంలో ఆయన దేవుడయ్యుండి కూడా, అంటే ఆ టైంలో నిందిస్తున్నటువంటి నిందల విషయం చెప్తా ఉన్నా, ఆయన దేవుడయ్యుండి కూడా, ఆయన వచ్చింది కూడా మంచి ఉద్దేశంతో అయ్యుండి కూడా, తర్వాత తండ్రి అప్పగించిన పని కాబట్టి అనేటువంటి ఒక నిష్ఠతో ఆయన చేస్తున్నప్పటికీ కూడా తిరిగి ఒక మాట కూడా దూషించబడి బదులు దూషించాల. ఆయన దింపాలనుకుంటే 12 సేనా వ్యూహాలను దింపవచ్చు, కానీ దింపలా. మనమైతే ఏం చేస్తాం? సమయం కోసం వెయిట్ కూడా చేస్తాం, మనం వేచి కూడా ఉంటాం. ఇది బలవంతుల లక్షణం కాదు. నిజంగా చెప్పాలంటే తిరిగి తిట్టి దూషించి హింసించేటువంటి వాళ్ళు నిజంగా బలహీనలే. ఎందుకనంటే వారు దేవుని యొక్క పని చేయడం లేదు, కానీ యేసు ప్రభువు నిజంగా బలవంతుడు. ఎందుకు అనంటే ఆ టైంలో కూడా ఎటువంటి ఉద్రేకానికి, ఎటువంటి ప్రతీకార ఇచ్చకైనా తావు ఇవ్వలేదు. కాబట్టి చూస్తే ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన మరణం అంతా కూడా దీనత్వాన్ని మనకు బోధిస్తూ ఉంది. సరే, ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వద్దాము. చూడండి, మొత్తబడినటువంటి వాడు అని మనం చూస్తున్నాం. దయచేసి ఈ పదాలకు మీరు రాసుకుంటే మంచిది అర్థాలు. ఏంటంటే మొత్తబడిన అంటే పూర్తిగా బలం కోల్పోయి కృంగిపోయినటువంటి నిస్సహాయ స్థితిని మొత్తబడము అని అంటారు. అంతేకాదు వ్యసనక్రాంతుడు అంటే ఏంటో చూసాము, అదే రీతిగా మొత్తబడిన వాడు అంటే ఏంటో చూస్తున్నాము. అంతేకాదు చూడండి 5వ వచనంలో అతిక్రమ క్రియలను బట్టి మరి అతిక్రమం అంటే ఏంటి? క్రమాన్ని తప్పించడము అని కూడా మనం చూస్తాం. మనం అతిక్రమం చేసిన వారం. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వబడింది అక్కడ. ఏంటంట, మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. దేవుడు నిర్ణయించినటువంటి సమస్త క్షేమకరమైనటువంటి మార్గాల్లో నుంచి దారి తప్పినటువంటి మనలను ఆయన రక్షించడం కొరకు వచ్చాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడతా వచ్చింది, దోషములను బట్టి. దోషం అంటే ఏంటి? ఇవన్నీ సిమిలర్ వర్డ్సే, దాదాపు ఒకే అర్థంగా కనబడతాయి మనకి. దోషం అంటే ఏంటి? పాపాన్ని అలవాటు చేసుకొని అందులోనే ఆనందించడం లేదా జీవించడం, దీన్ని దోషము అంటారు. పాపం అంటే ఏంటి మీకు తెలుసు. దేవుని యొక్క మాటను పట్టించుకోక అతిక్రమించడం, దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పనిని మనం పాపము అని అంటాం. అదే రీతిగా దోషం అంటే ఏంటి? ఆ పాపాన్నే అలవాటు చేసుకొని అందులోనే సంతోషించి ఆనందించి జీవించడాన్ని మనం దోషము అని అంటాం. మరి అపరాధం అంటే ఏంటి? అపరాధం కావాలనే దేవునిపై తిరుగుబాటు చేయడం. రాసుకుంటే మంచిది. కావాలనే దేవునిపై తిరుగుబాటు చేయడం. కాబట్టి ఈ రీతిగా కొన్ని అర్థాలు ఉన్నాయి. సమాధానార్థమైన శిక్ష అంటే ఏంటి? ఒక ఇద్దరు వ్యక్తులను సమాధానపరిచేటువంటి మధ్యవర్తి ఉంటాడే, అతను పొందేటువంటి నష్టం లేదా గాయాలు లేదా దెబ్బలు లేదంటే చివరికి మరణం కూడా. అంటే మనకు రావాల్సినటువంటి శిక్ష తండ్రి అయిన దేవునితో సమాధానపరిచే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నట్లుగా దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిక్షను భరిస్తూ వచ్చాడు. అంటే మధ్యవర్తికి పడేటువంటి శిక్ష, సమాధానార్థమైనటువంటి శిక్ష. మరి దౌర్జన్యం నొందెను అని చదువుకున్నాం కదా. దౌర్జన్యం అంటే ఏంటి అని అంటే బలవంతంగా, కఠినంగా, అన్యాయంగా, హింసాత్మకంగా ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి ప్రవర్తించడం, దీన్ని దౌర్జన్యము అని అంటారు. కాబట్టి ఇంకొక మాట కూడా ఉంది, ఆయన అనుభవ జ్ఞానం చేత అని మనం ఇక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా కూడా వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఆయన శ్రమలు పొందాడు, ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడని చూస్తాం. అంతేకాదు మన బలహీనతల్లో కూడా ఆయన సమాన అనుభవం కలిగినటువంటి వాడు అని కూడా చూస్తాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. Hebrews chapter 4 verse 15. కానీ ఏంటంట, అందరం కలిసి చదువుకుందామా? Hebrews chapter 4 verse 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
కాబట్టి ఈ అనుభవ జ్ఞానం చేత ప్రభువు మనల్ని విమోచించాడు. అంతేకాదు, చూడండి ఇంకొక మాట కూడా ఉంది కదా, ఆయన మనల్ని సాతాను బంధకాల్లో నుంచి తిరిగి సంపాదించుకున్నటువంటి కొల్ల సొమ్ము మనం. కాబట్టి ఇవన్నీ జరగడాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారా లేదంటే బాధపడుతున్నారా? నిజంగా చెప్పండి, యేసు ప్రభువారి శిలువ కార్యాన్ని బట్టి మీరు సంతోషిస్తున్నారా బాధపడుతున్నారా? మీరు నిజంగా బాధపడుతున్నారో సంతోషిస్తున్నారో రెండవ సంగతి నేను మాట్లాడేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అందరూ అన్నారు, ప్రభువారు శిలువ కార్యం చేయడం ద్వారా మాకు ఎంతో మేలు జరిగింది, మాకు తిరిగి దేవుని స్వరూపం వస్తుంది, ఆయన చిందించిన రక్తం ద్వారా మా పాపక్షమాపణ కలిగింది, అంతేకాదు ఆయన ఏ విధంగానైతే సమస్తమును భరించాడో దాని ద్వారా మాకు మేలు జరిగింది అని చెప్పి ఇప్పుడు మీరు చెప్తున్నారు, సంతోషమే. అయితే ఇప్పుడు మరొక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం, 1 Thessalonians chapter 5 verse 16, 17, 18 కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. అందరూ కూడా తీయండి. నిజమైనటువంటి ఆరాధన అంటే ఏంటో మనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. 1 Thessalonians chapter 5 verse 16 to 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు ఏమన్నాడు ఇక్కడ? అందరు చెప్పండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దాని పైన భాగంలో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇప్పుడు దయచేసి నాతో పాటుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, యేసు ప్రభువారు అన్ని శ్రమలు గుండా వెళితే తండ్రికి ఇష్టమైందంట. అదే రీతిగా యేసు ప్రభువారు నిజమైన ఆరాధన చేశాడు తండ్రికి. ఏంటంటే ఆయన శ్రమల్లో ఆయన పారిపోలేదు, నిలకడగా ఉన్నాడు. అంతేకాదు, చివరి వరకు తండ్రి చిత్తాన్ని చేయడానికే తను అప్పగించుకున్నాడు. చివరికి ఆత్మను కూడా ఎవరికి అప్పగించుకున్నాడు? ఈనాడు చాలామంది కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు రాగానే ఆత్మను ఏం చేస్తున్నారు? హత్య చేసుకుంటున్నారు. దాన్ని ఆత్మహత్య అంటారు. కానీ యేసు ప్రభువారు చివరి వరకు కూడా తండ్రి చిత్తమే చేసి ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికే అప్పగించుకున్నాడు. అవునా? ఇదే నిజమైనటువంటి ఆరాధన అండి. మిమ్మల్ని కూడా చాలామంది పొగుడుతూ ఉండొచ్చు, అన్న ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాడు. పారిపోయిన వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళ గురించి నేను మాట్లాడనులా. ఎన్ని సమస్యలు వచ్చినా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇది దేవునికి మహిమ, ఇది దేవునికి ఆరాధన. అవునండి. ఇక్కడ మనం చూస్తే ఈ 2 వచనాల్లో కూడా 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలోనూ ఫిలిప్పీ 4:4లోనూ మనం చదివినటువంటి మాటలు నిజంగా ఒక ఆరాధికుడికి సంబంధించిన మాటలు అవి. ప్రతి విషయమునందును, అందరు చెప్పండి, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని చిత్తం. ప్రభువైన యేసునందు ఆనందించుడి, మరలా చెప్పేదును ఆనందించుడి. ఒక మాటను మీరు కోట్ చేసుకోండి దయచేసి. నిజమైనటువంటి ఆరాధకుడికి ఫిర్యాదులు ఉండవు. నిజమైనటువంటి ఆరాధకుడికి ఫిర్యాదులు ఉండవు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటంటే మీరు అక్కడక్కడ కూర్చోవడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలామంది ఐ కాంటాక్ట్ లేదు నాకు. ఒక్కసారి లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడుకుందాం. అందరు వరుసలోకి రండి. ముఖ్యంగా యవనస్తులు మొదట కూర్చోవాల, పిల్లలు తర్వాత యవనస్తులు తర్వాత మధ్య వయస్కులు. మీకు ఒకవేళ నడుము నొప్పి ఉంటే పిల్లలకు ఆనుకోండి, తప్పులేదు. దయచేసి లేచి నిలబడదాం. ఇప్పుడు మనం నేర్చుకున్న బైబిల్ కోరస్ పాడదాం. ఒక వరుసలో ఎంతమంది ఉండగలుగుతారు అంతమంది ఉండండి, మిగతా వాళ్ళు తర్వాత లైన్లో కూర్చుంటారు. బైబిల్ కోరస్. ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి జుంటి తేనె ధారలు
బంగారం మేలిమి బంగారం. అందరూ తేనె కంటే తీపి జుంటి తేనె, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. కూర్చోండి. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అదే రీతిగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఓ నిజమైనటువంటి ఆరాధికుడా, ఖచ్చితంగా నువ్వు పని చేస్తావు. నీ యొక్క అంతరంగంలో నీకు జరుగుతున్న పోరాటాలన్నింటిలో కూడా, లేదా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిలో కూడా, నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి కష్ట క్లిష్ట కఠోరమైనటువంటి పరిస్థితులలో కూడా ఒకటే నిరీక్షణ. ఏంటో తెలుసా? మరొక విధంగా చెప్పనా, ఒక వ్యక్తి నిజంగా దేవుని ఎప్పుడు ఆరాధించగలుగుతాడు తెలుసా? దేవుని యొక్క సార్వభౌమాధికార ప్రణాళికను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం. వాట్ ఈజ్ సావరన్? వాట్ ఈజ్ సావర్నిటీ? అవర్ గాడ్ ఈజ్ సావరిన్ గాడ్. మన దేవుడు సార్వభౌమాధికారుడైనటువంటి దేవుడు. ఆయన ఎవరికి ఏ విధంగా ఏది అనుమతించాలో అది అనుమతించడానికి ఆయన ఏమాత్రం కూడా వెనకాడడు. దేని కొరకు తెలుసా? మేలు కొరకు. చూడకుండా చెప్పండి. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ చూస్తే సమస్తమును సమకూడి దేని కొరకు జరుగుతున్నది? అందరు తీయండి, కైండ్లీ ఓపెన్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. నిజముగా మనము ఈ సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకొని ఆరాధించడం నేర్చుకుని ఉండొచ్చు బహుశా. కానీ ఈనాడు మన ఆరాధన వర్తమానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కనబడని లేదా కనబడనట్టుగా ఉన్నటువంటి కొన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో ఇప్పుడు మనం నిజంగా కనుగొంటే మంచిది. దయచేసి చూడండి రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. అందరం కలిసి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నమ్ముతున్నారా? యోసేపు నమ్మాడు. తల్లి చనిపోవడం మేలుకే అన్నాడు, తండ్రికి దూరం అవడం మేలుకే అన్నాడు, ప్రేమించాల్సిన అన్నలు ద్వేషించడం మేలుకే అన్నాడు. అంతేకాదు గుంటలో పడేయడము, గుంతలో నుంచి తీసి అమ్మవేయడము, కీడంతా కూడా మేలే అన్నాడు. ఎక్కడన్నాడు? జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20 చదవండి ఎవరైనా. వాళ్ళ అన్నలు వచ్చి భయపడతారు, మనల్ని చంపేస్తాడేమో, నాన్న చనిపోయాడు కదా అని అనుకొని యోసేపు దగ్గరికి వస్తే యోసేపు ఏమన్నాడు? వాళ్ళ అన్నలను చూసి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. ఇది ఒక ఆరాధికుడి యొక్క నిరీక్షణ. ఏనాడు కూడా యోసేపు సనిగినట్టు గొనిగినట్టు మనం చూడం కదా. అంతేకాదండి, ప్రతి పరిస్థితిలో కూడా దేవా ఇది నీ చిత్తము అని అంగీకరించిన దానియేలు మనం చూస్తాం. వీళ్ళిద్దరు కూడా పరాయి దేశంలోనే ఉన్నారు, కానీ దేవుని స్తుతించారు. దేవుని స్తుతించడం మాత్రమే కాదు, అన్య రాజుల చేత దేవుని స్తుతించేటట్లుగా చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ వర్షిప్. వారి జీవితాలు అలా దేవుని మహింపరిచాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనకు అవుతున్నటువంటి గాయాలు మన మేలు కోరికని ఎందుకు మర్చిపోతున్నారు? ఈనాడు మనకున్న కొరతలు మనకు విశ్వాసాన్ని నేర్పిస్తాయని ఎందుకు ఆలోచించడం లేదు? ఈనాడుకు వచ్చినటువంటి మన ప్రతికూలతలన్నీ కూడా దేవునిలో మనల్ని సమకూరుస్తున్నాయని మీరు ఎందుకు ఆలోచించడం లేదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది ఎవరు అని అంటే దేవుని ప్రేమించువారు. అందుకనే ప్రభువా, నాకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి వందనాలు, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి వందనాలు, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి వందనాలు, సంఘంలో ఉన్న సమస్యలను బట్టి వందనాలు. ఎందుకో నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు తప్పు చేయవు ప్రభువా. ఈనాడు నాకు సమస్తం అర్థం కావు. ప్రసంగి 3:11 అదే చెప్తా ఉంది. దేని కాలముందు అది చక్కగా ఉండనట్లు దేవుడు సమస్తమును నియమించాడు. కానీ
దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకది చాలదు. కానీ నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు ఏది చెప్పినా అది వాస్తవమే, నువ్వు ఏది చేయమన్నా అది నేను చేస్తాను, నాకు కష్టమైనా కూడా. నువ్వు అనుమతించిన దాన్ని వద్దు అనను. దిస్ ఈజ్ కాల్డ్ వర్షిప్. నువ్వే మార్గం గుండా తీసుకెళ్తావో వెళ్తాను ప్రభువా. గాఢంధకరలోయనా వెళ్తాను, అక్కడ నీ దుడ్డు కర్ర దండం ఉంటుంది కదా. అబ్రహాం ఏం చేశాడు? కుమారుని ఇవ్వమంటే అదండి వర్షిప్ అండి. ఇచ్చేసాడు, విశ్వాసంతో ఇచ్చేసాడని రాయబడ్డది. నాకు సమస్తం ఇచ్చిననేమి కుమారుడు లేడన్నాడు అబ్రహాం. కుమారుడు ఇచ్చిన తర్వాత కుమారుని అడిగితే కూడా ఇచ్చాడు. అయ్యా నువ్వు ఏది చెప్పినా చేస్తాను అనే సంపూర్ణమైనటువంటి విధేయతే మన ఆరాధనకు ఒక మంచి గుర్తు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఒక అనుభవం కూడా తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? మనకు మేలు చేయడం కోసము, రెండోది మన ద్వారా ఇతరులకు మేలు చేయడం కోసం. అందుకని మొదట వేసిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు శిలువ అనుభవం గుండా వెళ్ళడం ద్వారా మీరు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా అని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. నిజంగా ఆరాధించడం అని అంటే ఏంటి అని అంటే, ఆయన శ్రమలలో పాలువాడనొకటి ఎట్టిదో అని అపోస్తలుడైన పౌలు అడిగాడుగా. ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7, 8, 9, 10 వచనాల్లో మనం చూస్తే, ఆయన నీకేం కావాలా అని ఎవరైనా అడిగితే ఏం చెప్పినాడు? అది అడిగారో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకున్నటువంటి ఆశ చెప్పాడు. ఏంటి? మీరైతే ఏం చేస్తారు? అమ్మ నువ్వు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావని, ఆ బ్రదర్ మీరు ఎందుకు నమ్ముకున్నారంటే, చాలామంది దగ్గర నేను విన్న సమాధానం ఏంటి తెలుసా? పరలోకం కోసం. యేసు ప్రభువుని ఒక కండక్టర్ లాగా వాడుకున్నారు, టికెట్ ఇస్తే పోతామని. యేసు ప్రభుదా నీకు పరలోకం కావాలా? నేను అడిగాను పరలోకం ఎందుకు కావాలని అంటే, అక్కడ ఏ రోగము, ఏ నొప్పి, ఏ బాధ, ఈ అప్పుల బాధ, ఈ బాధ, ఆ బాధ ఏది ఉండదు కాబట్టి సుఖపడడం కోసం పోతున్నా. అది అపోస్తలుడైన పౌలుని అడగండి. నాకు పరలోకం తర్వాత సంగతి, క్రీస్తుని సంపాదించుకోవాలి. ఏం కావాలంటే ఆయనకి యేసు క్రీస్తు వారిని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానం కావాలి నాకు. ఒకప్పుడు నేను పరిసయ్యుడను. ధర్మశాస్త్రం వలన విశ్వాసం ఉంచడం ద్వారా, లేదా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏదో నేను నీతిమంతుని అనుకున్నాను. అది కాదు నీతి. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే నీతి నాకు కావాలని వచ్చాను నేను. ఈయన ఆశలు చూడండి ఎలా ఉన్నాయో. ఏ విధము చేత నేను ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు కావాలని వచ్చానంటాడు. అదే రీతిగా ఆయన శ్రమలలో పాలువాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము నా సమస్తమును పెంటగాయించుకున్నానంటాడు. అంటే ఏంటి? సమస్తం కలిగి ఉండొద్దా? ఉండాలి. కానీ అది దేవుని యొక్క పనికి, లేదంటే దేవుడికి మనకు మధ్యలో అడ్డు రాకుండా చూసుకోవాలా. ఒకవేళ అడ్డు వస్తుందంటే దాన్ని పెంటగాయించుకో, నష్టంగా ఎంచుకో. అది దాని సారాంశం. కాబట్టి ఒక్కొక్కరి ఆశలు చూడండి. ఐగుప్తు భోగాన్ని ఎందుకు విడిచిపెట్టినావు మోషే అంటే, అవును నెక్స్ట్ తర్వాత నువ్వు ఫరోనే కదా. నిజంగా ఐగుప్తు ఆ దినాల్లో అగ్రరాజ్యం, అమెరికా లాగా ఈనాడు. కానీ అదంతా వదిలిపెట్టుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకొని వచ్చావు. ఏం కావాలి నీకు అంటే, అయ్యా నీ ముఖదర్శనం కావాలి, నీ మహిమను చూడాలంటాడు. వాళ్ళ ఆశలే డిఫరెంట్ ఉంటాయి. ఎంత అద్భుతం కదా. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మనం యేసయ్య దగ్గరికి వచ్చేది యేసుని సంపాదించుకోవడానికే. సువార్త కూడా ఇట్లా చెప్పకండి, పరలోకం పోతారు కాబట్టి యేసయ్య నమ్ముకోండి అని. యేసయ్య నమ్ముకో, అట్లాంటి 100 పరలోకాలు ఇస్తాను నీకు. ఎవరిని పట్టుకోవాలి మనము? యేసయ్యని పట్టుకోవాలా. యేసయ్యని దాటిపోయి పరలోకం పోలేము. యేసయ్య లేని పరలోకం మనకెందుకండి? పరలోకం అంటే ఇక్కడ మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అని అంటే, దేవుని కాకుండా సుఖవలయంలోకి మనం వెళ్ళకూడదు. సాధారణంగా మనిషికి ఉన్నటువంటి సైకాలజికల్ పాయింట్ ఏంటంటే, కంఫర్ట్ జోన్ ఎత్తుక్కుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, అందులో నుంచి లాగి ఈ అనుభవం గుండా ఎల్లు అని నిర్దాక్షిణ్యంగా పడేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఉంచాలనుకున్నటువంటి స్థాయి ఆయన స్వరూపం, మామూలు కాదు అది. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దానిలోకి రావాలని అంటే నీ శరీరం నల్లగొట్టబడాలి, లేదా శరీర ఇచ్చలు ఏవైతున్నాయో. మరొక విధంగా చెప్పాలంటే, దేవునికి నీకు మధ్యలో అడ్డుగా వస్తున్నటువంటి ఆ సమస్త విషయాలను దేవుడు నిర్దాక్షిణంగా కత్తిరిస్తాడు. అది నీ యొక్క బంధమైనా, నీ యొక్క ఆర్థిక విషయాలైనా, లేకపోతే నీ అందమైనా, లేకపోతే నువ్వు కల్పించుకుంటున్నటువంటి ఏదైనప్పటికీ కూడా దేవుడు దాన్ని నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాడు. దేవుని స్తుతిస్తావా? కొంచెం కష్టమే కదా. దేవుడు నాకు కొన్ని అనుభవాలు ఇచ్చాడు ఆ విషయాల్లో. అయ్యా ఎందుకు తీసేసినావు అని అనుకున్నా నేను. ఉదాహరణకి నేను హెబ్రోన్లో తరఫీదులో ఉన్నప్పుడు మంచి మూమెంట్ అది. అసలు ఒక నిమిషం కూడా మాకు ఖాళీ ఉండేది కాదు. అటు ఆఫీస్లో బాధ్యత ఉండింది,
బయట పరిస్థితులు పనులు ఉంటా ఉండినాయి. అదే టైంలో ఉప్పల్ దగ్గర ఒక ఏరియాకి నన్ను మినిస్ట్రీకి పంపించారు. ఒక పాత డొక్కు బండి ఉంది, అదొకటే ఉంది, ఇంకోటి లేదు, 2 వీలర్. అది వేసుకొని పోతుంటే ముషిరాబాద్ కేర్ హాస్పిటల్ ముందట రోడ్డు సరిగలేక పడ్డా, చెయ్యి ఇరిగింది. ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది. ప్రభు దగ్గరికి వచ్చి అడిగా, ప్రభువా ఇంత బిజీ టైంలో అదే ఆఫీస్ అని ఎదురుగా మెయిన్ బిల్డింగ్ ఉంటుంది కదా, అలా రూమ్లో ఉండి ఇదే ప్రార్థన, ప్రభువా ఎందుకు నన్ను ఇప్పుడు కూర్చోబెట్టావు, విస్తారమైన పరిచర్య ఉంది అని లోపల ఆ తలంపులు వస్తున్నాయి. కానీ దేవుని ప్రశ్నించేంత ధైర్యం లేదు నా దగ్గర, ఎందుకు ఇచ్చావు అని. ఎందుకు ఇదంతా ఎందుకు ఇప్పుడే అన్నట్టుగా ఒక దాంటి తలంపు ఉండే. కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటుంటే సడన్గా థాట్ వచ్చింది, దైవజనుడు భక్సింగ్ గారి పుస్తకాలు చదివితే బాగుండు, ఎప్పటిలో అనుకుంటున్నాను, పూర్తిగా చదవలేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంటే తలంపు వచ్చింది. చదువుతూ ఉన్నాను, బుక్స్ అన్నీ తెప్పించుకో, ఇంత కట్టకట్ట తీసుకొచ్చి బాక్స్ తెచ్చుకు ముందు పెట్టుకొని చదవడం స్టార్ట్ చేస్తే దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఇలా చదవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రికార్డ్ చేయొచ్చు కదా అన్న ఒక తలంపు వచ్చింది మనసులో. నా దగ్గర చిన్న ఫోన్ ఉంది, రికార్డర్ ఉంది అందులో, దాంతో స్టార్ట్ చేయాలనుకున్నాను. అయితే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అని అర్థం కాక అప్పుడే తిమ్మోతంక లోపలికి వచ్చాడు. మెయిన్ బిల్డింగ్లో ఫోన్ చేస్తారుగా, వచ్చాను. నేను పప్పా అంటాను, పప్పా ఇట్లా అనుకుంటున్నాను అని అంటే తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి స్టార్ట్ చేయరా అన్నాడు. ఇంకొక సహోదరుడు వచ్చి ఇట్లా ఆరంభించు, ఇట్లా ముగించు అని చివరి ఆశీర్వాదం ఎట్లా ఇవ్వాలో కూడా ఆ వచనం చదివిన తర్వాత, అంటే ఆ బుక్ చదివిన తర్వాత లేదా ఆ భాగం చదివిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన కూడా చెప్తే నోటి మీద రాసుకున్నా. అట్లా ఏం చేశాను అని అంటే దైవమర్మాలు, అలసిన వారిని ఊరడించు మాటలు, దైవజనుడు భక్సింగ్ గారి పుస్తకాలు, కొన్ని పుస్తకాలు రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టే మినిస్ట్రీ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ వాక్యం విని మేలు పొంది కామెంట్స్ పెడతా ఉంటుంటే ఈ బాధ మర్చిపోయినానండి, దేవునికి వందనాలు చెప్పా. ఊరికి ఆ బిజీ టైంలో కూర్చోమంట నేను కూర్చుంటానా, ఇట్లా కూర్చోబెట్టాడు దేవుడు. మీకు అర్థమైందా? దేవుని స్తుతిస్తూ వచ్చాను. నాకైంది చిన్న గాయమే, కానీ ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా అన్నా ఈరోజు నేను నిర్ణయం మార్చుకున్నాను అని నాకు కామెంట్ పెడుతూ వచ్చారు. ప్రభువా నీకు వందనాలని చెప్పాను. అంటే కొన్ని పరిచర్యల కొరకు మనల్ని సిద్ధపరిచే క్రమంలో మనము ఇలాంటి అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ప్రభువా నీకు వందనాలు. నాకు అర్థం కాదు నువ్వు ఎందుకు కూర్చోబెట్టావు. ఇప్పటికి దాదాపు 15,000 సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఒకటి అనుమతించినాడు అని అంటే దాని వెనకాల ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. దేవుని స్తుతించండి. ఈనాటి నీ పరిస్థితిని బట్టి ఇప్పుడు మన ఆరాధనకి సాధారణంగా మనం ప్రూఫ్స్ ఎత్తుకుంటాం. ఏం చేసావు ప్రభువా, అప్పులు తీర్చావా, ఆరోగ్యం ఇచ్చావా, లేకపోతే ఇంకోటి ప్రూఫ్స్ వెతకండి. నేను సజీవునిగా ఉంచినటువంటి దేవుడు నీకు తెలియని రీతిలోనే ఒక అద్భుతమైనటువంటి పరిచర్య కొరకు యోసేపును సిద్ధపరిచినట్టుగానే నిన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి విధానం. ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంతో దొడ్డవి, నీకు అర్థం కాకపోవచ్చు. బట్ వర్షిప్ ద లార్డ్. ఒక మాట చూసుకుందాము. యాకోబు పత్రిక. ఈరోజు మీరంటే నాకు కొంచెం కోపం వస్తుంది. ఎందుకనంటే వచ్చే టైం చూసుకోలేదు మీరు. పోయే టైం చూసుకునే అలవాటు ఉందా? వచ్చే టైం చూసుకోని వాళ్ళు పోయే టైం చూసుకోవద్దు, ముందే చెప్తున్నా నేను. అన్న నాకు 11 గంటల ముగించండి అంటే నా వల్ల అయితే లేదు, ఇంకొక 5 నిమిషాలు తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే చెప్పాల్సిన అంశం చెప్పలే. మీరేం బాధపడట్లేదు కదా? ఓకే, దయచేసి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి. సోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. దేన్ని పుట్టించును? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఏమని ఎంచుకోవాలి? అది మహానందమని ఎంచుకొనుడి. ఎందుకు? చదవండి. మీరు సంపూర్ణులను. ఇక్కడ చూడండి, లాభాలు రాయబడుతూ వచ్చినాయి. ఈ విశ్వాసం కలిగేటువంటి పరీక్ష ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు ఏంటంటే సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనూ కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఎట్లా వచ్చింది ఓర్పు? విశ్వాసమునకు కలిగేటువంటి
పరీక్ష ద్వారా వచ్చింది. విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. పరీక్ష కలగకపోతే ఓర్పు ఎక్కడిది? దైవజనుడు భక్సింగ్ గారు ఎక్కువగా చెప్పే ఉదాహరణల్లో ఒక ఉదాహరణ ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 Peter chapter 1 verse 7. నశించుపో సువర్ణము, బంగారంతో పోల్చారు ఇక్కడ. సువర్ణం అంటే ఏంటి? బంగారం. దానిలో మలినాలు ఉంటాయి, నల్లగా అవుతుంది. దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఏం చేస్తారో ఉదాహరణ తీసుకొని మన విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు దైవజనుడు. చదవండి. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు 3 లాభాలు: మెప్పు, మహిమ, ఘనత. అంటే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటున్నారా? కాదండి. మీకు ఒకటి చెప్పనా, ఈ ఆత్మ సంబంధమైన ఏ విషయాన్ని కూడా భూ సంబంధమైన అత్యంత విలువైన దాంతో కొనలేం. ఏ వస్తువు అయినా భూమి మీద మనం కొనగలమేమో కానీ ఆత్మ సంబంధమైన సంగతిని కొనలేం. ఈ సత్యాన్ని చాలామంది మర్చిపోయారు తెలుసా. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉందండి, బహుశా ఒక 1000 కోట్లు అనుకుందాం. తర్వాత దేవుని యొక్క సమాధానం అనేది మరొక వైపు ఉంది. దేవుని సమాధానాన్ని కోరుకుంటారా? 1000 కోట్ల ప్రాపర్టీ కోసం కొట్లాడుకుంటారా? చెప్పండి, నిజం చెప్పండి. మీకు దేవుని సమాధానం విలువైందా, లేదంటే 1000 కోట్ల ప్రాపర్టీ ముఖ్యమైందా? చాలామంది ఇందులో దేవుని సేవించేవారు కూడా గుడ్డి వాళ్ళయి ఆ ప్రాపర్టీ కోసం కొట్లాడుకొని సమాధానాన్ని పోగొట్టుకున్నారు. అన్యజనుల మధ్య నవ్వుల పాలయ్యారు. 1 కొరింథీ 6వ అధ్యాయం 6, 7, 8 వచనాల ప్రకారంగా. అది వేరే టాపిక్ అండి, మర్చిపోండి. ఇప్పుడు ఆరాధన కొరకు ఎట్లా ఆలోచించాలని చెప్తున్నాను నేను. ఏది ప్రాముఖ్యమైంది? ఆత్మ సంబంధమైన విషయం, దైవ సంబంధమైన విషయం ప్రాముఖ్యమైంది. అందుకనే దేవుడు మనకిచ్చేటువంటి దానిలో మనం ఇహ సంబంధమైన వాటిని పోల్చి మాట్లాడడానికి అసలు అర్హత లేదు. కాబట్టి దేవుడు నీకు ఈ లోకంలో భౌతికంగా అష్టైశ్వర్యాలు ఇవ్వకపోయినప్పటికీ ఆత్మీయ ఐశ్వర్యం ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం రాయబడింది? దానికంటే అమూల్యమైనది ఏంటంటే బంగారం కంటే విశ్వాసం. అది దేవుని యందు ఇంకా స్థిరపరచబడాలి. లేదంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి స్వరూపంలోనికి మనం రావాలి కనుక మనకున్నటువంటి ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని కూడా ఇంకా బలంగా చేయడానికి, అదే రీతిగా శుద్ధి చేయడానికి దేవుడు కొన్ని అనుమతిస్తున్నాడంట. ఇప్పుడు బంగారం కనుక మాటలు వచ్చుంటే ఆ మూసలో వేసి వేడి చేస్తూ ఉంటే వద్దు 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 ఈ వేడి అన్నది అనుకోండి, కంసాలు ఊరుకుంటాడా? పని చేసేవాడు ఊరుకుంటాడా? అసలు ఆ ఊరుకోడు. నా ముఖము ఈ బంగారు ద్రావణంలో స్పష్టంగా కనబడేంత వరకు నేను ఈ పని చేస్తూనే ఉంటాను అని నిర్దాక్షిణ్యంగా చేస్తాడు. మన జీవితంలో అదేనండి. దేవునికి 2 స్కేల్స్ ఉంటాయి. నా 2 చేతుల్లో 2 స్కేల్స్ అనుకోండి. అందరు ఇటు చూడండి. ఇది దేవుని యొక్క ఆత్మీయ స్కేల్, ఇదేమో ఈ లోక సంబంధమైంది. దేవుడు 2 ఇచ్చాడు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ దేవుడు మనకు స్వీయ చిత్తం అనేది ఒకటి ఇచ్చాడుగా, అప్పుడు ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన స్కేల్లో మునిగిపోతూ ఉంటాం. ఉద్యోగము, డబ్బు, అన్ని రకాలుగా వీటిని ప్రేమిస్తూ దేవుడిచ్చిన పనిని, ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తామంటే దీన్ని తక్కువ చేస్తూ ఉంటాం, ఇది ఎక్కువ చేస్తాం. అప్పుడు దేవుడు చూస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. బిడ్డ, ఇది ఇహ సంబంధమైంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి, ఈ భూమి మీద పుట్టించబడింది ఏదైనా మట్టిలో కలిసిపోవాల్సిందే, ఈ మహావేంద్రంతో ఈ భూమి కూడా లయమైపోతుంది, దీని మీద మనసు పెట్టగానే వాక్యాలు ఎన్నిసార్లు చెప్పినా మనకి వినబడదు కదా, అంటే గ్రహింపు రాదు కదా అని అర్థం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇంటర్ఫియర్ అయిపోయి ఏం చేస్తాడంటే దీన్ని తగ్గించి దీన్ని పెంచుతాడు. అప్పుడు శ్రమల పాలై దావీదు అంటాడుగా, దీనుడనైతిని, శ్రమయందుంటే నాకు మేలాయను అని అన్నప్పుడు ఇది పెరుగుతుంది, అప్పుడు ఇది పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది చెప్పండి? అదే మీ ఆరాధన అవుతుంది. ఇది ఇంపార్టెంటా ఇదా? అక్క చూడు కళ్ళతో సైగా చేస్తుంది, చెప్పొచ్చు కదండి చేయి చూపించి, ఇదే కదా ఇంపార్టెంట్. అయితే మీరు నిజమైన ఆరాధికులు. దేవా, ఈ డబ్బు తీసేసావు గర్వించకుండా, నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే నాకెవరో ఇచ్చారు, నా గుణం అనుకోండి ఏంటి, నా అంతటో లేడు అని అనుకోండి, దేవుడు చూస్తాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? సామెతలు 16:11 ఏం చెప్తా ఉంది? గర్వం. అరే, ఈ 100 రూపాయలతో నేను గర్విస్తున్నానే అని దేవుడు ఏం చేస్తాడంటే ఆ 100 రూపాయలు తీసేసి ఒకరోజు పస్తు పండ పెడతాడు, పస్తులు ఉండేటట్టుగా చేస్తాడు. పస్తు ఉండడం మంచిదా, గర్వించి నాశనానికి పోవడం మంచిదా? దేవుని స్తుతించండి పస్తు పెట్టినందుకు.
కొన్నిసార్లు అనారోగ్యాలు, కొన్నిసార్లు ప్రతికూలతలు, అన్నిటిని బట్టి దేవానికి వందనాలు, నా ఆత్మీయ స్కేల్ పెంచినావు చూడు, వందనాలు ప్రభా నీకే అని చెప్పేసి దేవుని తట్టు మీ సమస్తం ఎత్తి దేవుని స్తుతించండి. ఇదండి నిజమైన ఆరాధన అంటే. చూడండి, ఈ యొక్క విశ్వాసం పరీక్షించబడ్డ ద్వారా 3 వచ్చాయి: మెప్పు, మహిమ, ఘనత. ఇది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత మనకి. అంతేకాదు ఇంకో మాట చూడండి, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 5 3వ వచనం నుండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏంటంట? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని. విశ్వాసం అంటే ఎవరైనా నిర్వచనం చెప్తారా? చూడకుండా చెప్పాలి. వాట్ ఈస్ ఫెయిత్? అసంపూర్ణం. పూర్తిగా చెప్పండి. హెబ్రీ 11:1 క్లూ ఇస్తున్నా, చూడకుండా చెప్పండి. చూశారు కదా? సరే, మంచిదే. నిరీక్షింపబడు వాటి యొక్క అది ఎట్లా వస్తుంది? ప్రభు చెప్పాడు ఒక విధానం. బిడ్డ, నేను కొన్ని అనుభవాలు గుండా తీసుకెళ్తా, విశ్వాసం నేర్పిస్తా. పుస్తకాలు చదివితే విశ్వాసం రాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది, కానీ దేవుడు తనకి ఇష్టలుగా చేసుకోవడం కోసం. హెబ్రీ 11:6 ఏం చెప్తా ఉంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట. అందుకనే నీకు ఇన్ని పరిస్థితులు. నిన్ను ఇష్టలుగా చేసుకోవడానికి నీ విశ్వాసానికి కలిగే పరీక్ష బహుశా అగ్ని వంటి శ్రమలు అయి ఉండొచ్చు. ప్రభా నీకు వందనాలు. కాబట్టి నేను చెప్పాను కదా, నిజమైన ఆరాధికుడికి కంప్లైంట్స్ ఉండవు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తాడు కదా. దేవుని ప్రేమించే వారికి ఏదైనా సమకూడి మేలు కొరకే జరుగుతుంది కదా. ఇదే దేవుని యొక్క సార్వభౌమాధికారం. బహుశా ఇక్కడ కూర్చున్న ఇద్దరి సహోదరులకు వేరువేరుగా ఉండొచ్చు. ఎందుకనంటే సపోజ్ మీ ఇద్దరిని ఎందుకు లేండి, నన్ను రమేష్ అన్నను తీసుకుంటున్నా, మేమిద్దరం వేరువేరుగా. రమేష్ అన్న ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఏ రమేష్, తిమోతి ఏంటి నీ సంగతి అంటే, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఎంబడే సరి చేసుకుంటాడు. నాలంటాడు అనుకోండి, ఓ 10 దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. గురి ఏంటి? దేవునికి నేను కూడా సెట్ అవ్వాలి. నాలో ఉన్న మొండితనాన్ని బట్టి ఒక 10 దెబ్బలు నాకు అవసరం పడ్డాయి. సహోదరునికి అది అవసరంలా. ప్రభు ఆయనకు శ్రమలు లేవు, నాకు శ్రమలు ఉన్నాయంటే నువ్వు ఎట్లా గుణపడాలో అట్లా తెలుసు దేవునికి. నన్ను దెబ్బలు కొట్టినందుకు వందనాలు ప్రభు అని చెప్పేటోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా చెప్పండి? వాళ్ళే నిజమైన ఆరాధికులు. కాబట్టి ప్రభుకు స్తోత్రం. ప్రభు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. కాబట్టి సిలువ జరిగింది మన మేలు కొరకే. అలాంటి సిలువ అనుభవాలు కూడా మనల్ని తీసుకెళ్తుంది మన మేలు కొరకే, దేవుని మహిమ కొరకే. మర్చిపోవద్దు, 2 రకాలైనటువంటి సిలువలు మనం భరించాలి. యేసుప్రభు వారికి ఒకటే సిలువ, ఇతరుల పాపాల కోసం వేసుకున్నాడు. కానీ మనమైతే మన పాపాల కోసం వేసుకోవాలి. అదే రీతిగా ప్రభు పనిలో ప్రభు వేసుకున్నట్టుగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇతరుల యొక్క అవమానాలు, నిందలు కూడా మనం భరించాలి. ప్రభువానికి వందనాలు. ఒక పాపి రక్షణ పొందుతున్నాడు అక్కడ. కాబట్టి సమస్తమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. ఒకవేళ స్వయంకృత అపరాధం ఉంటే సరి చేసుకుందాం. నేను పాపం చేసినాను ప్రభువా, శ్రమ అనుభవించినాను, నన్ను క్షమించండి అంటే సమకూరుస్తాడు. కానీ దేవుడు మన జీవితంలో అనుమతించిన దాన్ని బట్టి నిజంగా దేవుని స్తుతించే అనుభవం మనకు అవసరం. యోబుకి అర్థం కాలేదు, దైవజనుడైన యోబుకి. ఆరంభంలో బాగానే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, కానీ తర్వాత నేనేం తప్పు చేయలేదు, దేవుడు ఏదో చేశాడు అన్నట్టు మాట్లాడాడు తన బాధను బట్టి. చివరికి ఏమన్నాడు తెలిసిన? 42వ అధ్యాయం శ్రేష్టమైన మాటలు సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలంటుంటారు చూడండి, అట్లా లిఖించుకోవాలి ఈ మాటల్ని. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం దయచేసి. చూడండి, అందరం కలిసి బయట కుర్చీలో కూర్చున్న వారు అందరూ కూడా దయచేసి చదవండి, చదవలేని వారు దయచేసి వినండి అందరం కలిసి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. పశ్చాత్తాపడుతున్నాడు. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడుతుని. 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. కాబట్టి ఇదండి దేవుని సావర్నిటీ, సార్వభౌమాధికారం. యోబుకి ఏం నేర్పించాలనుకున్నాడు?
దావీదుకి ఇచ్చిన శ్రమల్లో కూడా నేర్పించాడు దీనత్వం. మరి యోబుకి ఏం నేర్పించాడు? అదే రీతిగా నీకేం నేర్పిస్తున్నాడు? దేవుడు బయలుపరుస్తాడు. యోబుకి ఏమి ఇచ్చాడు అని అంటే, నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు, నీతిమంతుడైన యోబు అతని వంటి వాడే లేడంట. అలాంటి వాడు ఇప్పుడు తెలుసుకున్నాడంట. అంటే నిన్ను కూడా ఒక ఆత్మీయ అనుభవంలోనికి తీసుకురావడం కోసం కొన్ని అనుమతిస్తున్నాడు. దేవానికి వందనాలు. యోబుకైతే చాలా పోగొట్టాల్సి వచ్చింది దేవుడు, భార్యను తప్ప. ఎందుకంటే భార్య కొంచెం అటు ఇటు ఉంది విశ్వాసంలో. సాతానుడు అనుకున్నాడు, ఈమెను మాత్రం అడగను, నాకు అవసరం పడుతుంది. పిల్లల్ని అడిగాడు, ఆస్తుల్ని అడిగాడు, ఆరోగ్యాన్ని అడిగాడు, కానీ భార్యను అడిగాడా? బలహీనమైనటువంటి భార్యలు ఉంటే కొంపలు కూలుతాయి. కొంప అంటే తెలుసు కదా, ఇల్లు. నా మాట కాదండి, బైబిల్ మాట. సామెతలు 14:1 ఏముంది? జ్ఞానవంతుల తన ఇల్లు అది 3 రాలు తన చేతులతో తాన. అంటే కట్టేది వాళ్ళే, పీకేది వాళ్ళే. జాగ్రత్త. అవ్వ కూలగొడితే దెబోరా కట్టింది, అవునా? సో కొన్ని ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా అది అవుట్ ఆఫ్ టాపిక్. బట్ ఇక్కడ ఏంటంటే యోబు నేర్చుకుంది ఏంటి? నువ్వు ఈ సమస్త క్రియలను చేయగలవు ప్రభువా, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం. దేవుని ఆరాధిస్తామా? ఆరాధనలోకి ప్రవేశిస్తాం. దానికంటే ముందుగా